तू कहाँ मैं कहाँ, तू कहाँ मैं कहाँ, तू कहाँ मैं कहाँ, तू कहाँ मैं कहाँ। నోరు కొంచెం మోస్తే బాగుంటది. అమ్మా ఆగు, నన్ను లేపాల్సిన అవసరం లేదు, నేనే లేస్తాను. నిన్ను ముట్టుకునే కోరికేం లేదు, ఇది తీసుకుందామని. చూడు, రోహన్ రావడం లేదు. నువ్వు ఈ షేర్వాణి కాస్త వేసుకోవా? వేసుకుంటే ఎలా ఉంటుందో చూడ్డానికి. నేనిదంతా వేసుకోను. బ్రహ్మచారి అంటే షేర్వాణి వేసుకోకూడదని దీక్ష తీసుకున్నావా ఏంటి? నీకు గుర్తుందా, నాన్న నీకు నా బాధ్యత అప్పగించారు కదా? గుర్తుంది. అయితే మరి నా బాధ్యత నుంచి వెనకాడ్ను అని చెప్పిన విషయం కూడా గుర్తుండుంటదే. ఇదేవి నేను 4-5 జన్మలకి ముందు మాట ఇవ్వలేదు, 2-3 రోజుల క్రితం ఇచ్చిన మాట, అందువల్ల గుర్తుంది. అన్ని గుర్తుంటే నాకు షాపింగ్ లో హెల్ప్ చేయాలని తెలీదా? లేకపోతే యజమాని యజమాని అంటూ జపం చేస్తూ ఉంటావు. యజమానికి నేను ఎదురు చెప్పలేనంటావు. అలాంటప్పుడు యజమాని కూతురుకే ఎదురు చెప్తావా? ఇప్పుడు జరిగిందంతా చెప్పనా? ఆలోచించుకో, ఏం చేయాలి? వచ్చాడు తెగ బ్రహ్మచారి అంటూ. अजब है कहानी गजब है, మొదటిసారి మంచిలాగా కనిపిస్తున్నావు. रिश्ता ये कैसा किसी ने न जाना, अलग है मिजाज एक दूजे से बिल्कुल, पर चल रहा कारवां ये कारवां। దూరంగా ఉండమని చెప్పాను కదా. నీకు నీ పైన నమ్మకం లేదా? అయిపోయిందా? నాకు ఇలాంటి డ్రామా నచ్చదు. అరే, ఎంత యాటిట్యూడ్ వీడికి! మంచిదేలే బ్రహ్మచారిగా ఉన్నాడు, ఏకపోతే వీడు చేసుకునే పిల్ల జీవితం సర్వనాశనమైపోతుంది. రౌడీ వెధవా. ఈ సామాన్లన్నీ తీసి లోపల పెట్టు. బాలు, విమల, సరిగ్గా నుంచోవడం కూడా ఎలాగూ రాదు. సామాన్లవే ఇంట్లోకి వస్తాయా? మీరు కాస్త దించండి. నువ్వు ఎంత తొందరగా రాగలవో ఒకసారి ఇంటికి రా. అరే, ఇవన్నీ జాగ్రత్తగా లోపల పెట్టండి. కనీసం విండో కూడా మూయకుండా వెళ్ళిపోయాడు. ఇది రోహన్ ఫోన్ కదా? నువ్వు దీన్ని వెతుకుతున్నావా?
ఇది తీసుకుందామనే కదా వచ్చావు? ఎలాంటి బ్లౌజ్ ఏంటి? డీప్ బ్యాక్లెస్ బ్లౌజ్. రోహన్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇషా వచ్చి రోహన్ని పెళ్లి చేసుకుంటాను అనే సంతోషంలోనే ఉన్నాయి, కానీ ఆ పెళ్లి జరగదు, దానికి అవకాశం లేదు. చెప్పు, రోహన్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది యాక్చువల్ ఏంటంటే ఈ ఫోన్ నాకు షాప్కి బయట దొరికింది. ఎవరైనా ఫోన్ చేసి ఫోన్ మిస్ చేశానని చెప్పారంటే వాళ్ళకి ఇవ్వడానికే నా దగ్గర ఉంచుకున్నాను. ఈ ఫోన్ ఎవరిదో మీకు తెలుసా? నాకేదో అనుమానంగా ఉంది. రోహన్ ఫోన్ కొట్టు బయట ఎలా దొరికింది? నేను ఇప్పటికిప్పుడే కాలేజ్ వెళ్ళాలి. కాలేజీకి ఎందుకు? రోహన్ కాలేజీలో ఉన్నాడు. నేను వెంటనే కాలేజ్కి వెళ్ళాలి, అంతే. నాకు ఇవ్వండి, ఈ ఫోన్ని నేను రోహన్కి ఇచ్చేసి వస్తాను. యాక్చువల్లీ నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి, ఒక అర్జెంట్ పని ఉంది. పర్వాలేదు, నువ్వు రాకపోతే నేను ఇంకెవరినైనా తీసుకొని వెళ్తాను. వాడిప్పుడు కాలేజీలో లేదే. ఒకవేళ కాలేజీకి వెళ్తే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. దీన్ని ఎలా ఆపాలి? నేను మీతో పాటు వస్తాను. దేవ్, దేవ్, రోహన్ ఇవాళ కాలేజ్కి వచ్చాడా? రోహన్ ఈరోజు వాడు కాలేజీకి రాలేదే. వాడు పొద్దుటి నుంచి కనిపించలేదు, కాల్ చేసినా ఎత్తలేదు. ఈషా, రోహన్, నువ్వు పొద్దున్న నుంచి ఎక్కడికి వెళ్ళావు? ఇంతకీ నీ ఫోన్ ఏది? నీ ఫోన్ ఎక్కడా? ఎందుకు ఇంత టెన్స్డ్ గా ఉన్నావు? అసలు నీకేమైంది? రోహన్, నీ ఫోన్ ఎక్కడా? ఆ ఫోన్ నా పాకెట్ లోనే ఉంది. నీ ఫోన్ నా దగ్గర ఉంది. ఇది నీ దగ్గర, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది. నేను నీకు ఒక సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. షాప్ వరకు వెళ్ళిపోయాను, బట్ అర్జెంట్ పని మీద అక్కడి నుంచి వెళ్ళాను. అప్పుడు కింద పడిపోయి ఉంటుంది. నువ్వు రాలేకపోతే నేను ఇంకెవరితో అన్నా వెళ్తాను. రోహన్ ఫోన్ ఈషాకి దొరికింది. తన్ని కలవడానికి కాలేజీకి బయలుదేరింది. రోహన్కి విషయాలు చెప్పి కాలేజీకి పంపు. నేను మీతో పాటు వస్తాను. ఆక్సిజన్ కంటే కూడా నీకు నీ ఫోనే కదా ఎక్కువ కావాల్సి వస్తుంది. కానీ ఇంతసేపు నీ దగ్గర నీ ఫోన్ లేకపోయినా కానీ నువ్వు చిల్ మోడ్ లో ఉండిపోయావు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. రోహన్, నువ్వు నా దగ్గర ఏమన్నా దాచుతున్నావా? ఏ సైలెంట్ ఫిలిం హీరో, నీకు చెప్పడానికి ఏ సమాధానం లేదు కాబట్టి నువ్వు సైలెంట్గా ఉన్నావు. ఏ విషయమైనా సరే త్వరగా చెప్పి ముగించు, అప్పుడే తిను నాకు ఇబ్బంది పెట్టదు. నేను ఇంటికి వెళ్ళాలి, నాకు చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి. అరే, నేను నిజం చెప్తున్నాను. నేను లైబ్రరీలో ఉన్నాను. ఇంట్లో పెళ్లి పనులు జరుగుతున్నాయి కదా, అసలు ఫోన్ చూసి టైమే దొరకడం లేదు. నాన్న అర్జెంట్ పని ఉంది రా అని పిలిచారు. నేను ఇప్పుడు వెళ్ళాలి. బాయ్. రోహన్, రోహన్ ఆగు, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను చెప్తున్నది మీరు వినండి. మీరు ప్రశ్న అడిగే పని అయిపోయిందంటే మనం బయలుదేరదామా? ముందే మీకు చెప్పాను, నాకు ఇంట్లో చాలా పనులున్నాయి, నేను ఇంటికి వెళ్ళాలి అని. నిన్ను చూస్తుంటే నీకు వేరే పనున్నట్టు అనిపించట్లేదే. ఏదో జరుగుతోంది. రోహన్ నా దగ్గర నుంచి దాస్తున్నాడు.